ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సింగరేణిపై డేగ కన్ను వేస్తే ఊరుకోమని హెచ్చరిక. మందమరి ఏరియాలోని కేకే1 భూగర్భ గనిని సందర్శించిన కల్వకుంట్ల కవిత. కార్మికుల సమస్యలను స్వయంగా పరిశీలించి వారితో మమేకమై సమస్యలు తెలుసుకున్న కవిత. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ వద్ద హిందూ సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట. పోలీసుల స్వల్ప లాఠీచార్జ్ చేయడంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసిన హిందూ సంఘ నాయకులు. సింగరేణి కార్మికుల శ్రమను, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి గురించి ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పేందుకు ఆదివారం నాడు మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓపెన్ హౌస్ ఇన్స్పెక్షన్ నిర్వహించి వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. మైన్ చూడటానికి వచ్చాం. అక్కడికి ఓపెన్ కాస్ట్ మైన్ ని మీ అందరి సమక్షంలో ట్రాన్స్పరెంట్ గా అందరి సమక్షంలో ఈ మైన్ పరిసరాలు పరిశీలించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మినరల్ అంటే తొవ్విన బొగ్గు సంబంధించినటువంటి దాని పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా, ఇటువంటి వచ్చిన లెక్కలెంత, పోయేదెంత, ఇక్కడి నుంచి సప్లై చేసేదెంత, రోజు స్టాక్ ఎక్కడ పెడతారో దాని సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీ అందరి సమక్షంలోనే ప్రజలకు తెలియాలి అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఓపెన్ హౌస్ లాగా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చాలా సంతోషం. వీళ్ళలో శ్రీరాంపూర్ ఓసి మైన్ సంబంధించి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం దాదాపు 28 సంవత్సరాలు మైన్ పనిచేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మైన్ ఇది. దీంట్లో గ్రేడ్ 8, గ్రేడ్ 10, గ్రేడ్ 11 కోళ్ళు అందుబాటులోకి వస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను మా సిఎండిని, డైరెక్టర్ని, ఇక్కడ ఉన్నటువంటి జిఎంస్ ని, లేకపోతే ఈ మైన్ సంబంధించిన డైరెక్టర్, మేనేజర్, ఇన్ఛార్జ్ అందరికి కూడా కొన్ని సమాచారం తెలుసుకోదలుచుకున్నాను. ఇక్కడ కోళ్ళు ఉత్పత్తి అయ్యేటువంటి కోళ్ళు సంబంధించి ఉత్పత్తి అయిన కోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి 1 కేజీ కోళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టినా మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీసినా దానికి సంబంధించిన స్టాక్ ఎక్కడ పెడతారు, అట్లాగే ఆ స్టాక్ లో నుంచి ఏ రకంగా రికార్డ్స్ ఎంట్రీ చేసుకుంటారు, అక్కడ నుంచి కోళ్ళు ఎక్కడికి సప్లై చేస్తారు అనేటువంటి సమాచారాన్ని కొంచెం నేను మీ నుంచి తెలుసుకోదలుచుకున్నాను. దయచేసి ఏ రకంగా చేస్తారు తెలియజెప్పగలరా? మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం మందమరి ఏరియాలోని కేకే1 భూగర్భ గనిని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. బాయ్ బాటా కార్యక్రమంలో భాగంగా కార్మికుల సమస్యల్ని స్వయంగా పరిశీలించి వారితో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణి కార్మిక సంఘం హెచ్ఎంఎస్ తో కలిసి కార్మిక హక్కులపై పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. సింగరేణిలో స్థానిక జీఎం కార్యాలయంలోని క్లర్క్ ద్వారా ఇవ్వవలసిన డిపెండెంట్ నియామక పత్రాలు డిప్యూటీ సీఎం ద్వారా ఇవ్వడం చేతకాని పని అని విమర్శించారు. ఒక కథ ద్వారా వివరిస్తూ కుక్క పని కుక్క చేయాలని, గాడిద పని గాడిద చేయాలని, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న చిన్న పనులు సీఎం, డిప్యూటీ సీఎంలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మెడికల్ బోర్డు అయితే దాన్ని నడిపింది కేసీఆర్ సార్ పెట్టింది, ఏనాడో పెట్టిండు, తెలంగాణ తెచ్చిండు. ఇంతమంది ఎవరు కనిపెట్టారు ఆయన పెట్టకపోతే? అవును, ఇంతమంది మా వయసులో ఉన్నారు సార్. అవును, వీళ్ళంతా వాళ్ళే. ఇప్పుడు మాకు కష్టాలు అయితే నాలాంటి వాళ్ళకు 100 మందికి ఉంటారు. అవును, వాళ్ళు కూడా వెళ్ళిపోతాడు. చూడండి, తప్పకుండా అదొకటి కావాలి. 3 నెలలు ఉండని, 2 నెలలు ఉండని బోర్డు పెట్టాలి. తప్పకుండా సింగరేణి అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మీ ఆడబిడ్డ తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి పార్టీని పెట్టి మరి సింగరేణి యావత్తు మా అన్నదమ్ముల ఆశీర్వాదం కావాలని, మిమ్మల్ని అందరినీ మీ సపోర్ట్ కావాలని, మీ మద్దతు కావాలని కోరడానికి ఇక్కడికి వచ్చిన కాశీపేట మైన్లో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మనది ఇప్పుడు కొత్త బంధం కాదు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేసినాం. ఇప్పుడు నేను ఆపోజిషన్లో ఉంటే ఇప్పుడు కూడా కలిసి పనిచేయడానికే మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రతి నిత్యం నేను ఎక్కడ ఉన్నా అన్నది పక్కన పెడితే సింగరేణి కార్మికుల మంచి కోసం అనునిత్యం మీ పక్కన ఉన్న విషయం మీకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొన్న 20 నెలలు కూడా కనీసం మెడికల్ బోర్డు పెట్టకపోతే నేను రియాజ్ అన్న పోయి హైదరాబాద్లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే చచ్చినట్టు అప్పుడు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా సర్వసాధారణంగా అతి సామాన్యంగా జరగాల్సిన పనుల కోసం కూడా కొట్లాడాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, ముట్టడి చేయాల్సి వస్తుంది, అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నది. ఇవాళ సింగరేణి కార్మికులు నేను కోరేది ఒకటే, నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు మా రియాజ్ అన్న చెప్పినట్టు క్లర్కులు, జనరల్ మేనేజర్లు ఇవ్వాల్సినటువంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిమ్మల్ని ఈ సింగరేణి ప్రాంతం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు ఎన్నుకున్నది ఎందుకోసం? సింగరేణిని కాపాడడం కోసం. మీరు పెద్ద పెద్ద నాయకులు చేయాల్సిందేంది, అక్కడ హైదరాబాద్లో ఢిల్లీలో ఉండి సంతకాలు పెట్టి సింగరేణికి బొగ్గు బాయిలు ఎక్కువ తీసుకురావాలి, బొగ్గు గనులు. సూర్యాపేట జిల్లాలో ఉపాధి హామీ పథకం పని దినాల్లో ఇస్టార్ రాజ్యం నడుస్తుంది. గరడపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రధాన ఆరోపణ వినిపిస్తున్నాయి. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు ఉపాధి హామీ కూలీలు ధర్నాకు దిగారు. కుటుంబంలో పని బుక్ ఉన్న వాళ్లకు 120 రోజుల పని దినాలు పెట్టాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని, కానీ ప్రభుత్వ ఆదేశాలు బేఖతరు చేసి 120 రోజులు పని పెట్టడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందారు. పెట్టిన వాళ్ళకి పని పెడుతున్నారని, ఒక్కొక్కరు 80 రోజుల నుండి 90 రోజుల వరకు పని దినాలు పెట్టిన వైనం పేదవారు అర్హులైన వాళ్లకు అసలు చేయని వాళ్ళు గ్రామంలో ఎంతో మంది ఉన్నారని వాపోయారు. భూమి ఉన్న వాళ్ళకే పని దినాలు, పేదవారికి మాత్రం పని దినాలు పెట్టకుండా ఇష్టారాజ్యంగా నడుస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్ మెట్లదే ఇష్టారాజ్యం, గ్రామంలో మెట్లదే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. డబ్బు మాధ్యం ఇస్తే మాత్రం పని దినాలు పెడుతున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మెట్లకు నచ్చిన వారు ఎవరైనా ఉంటే వారి ఫోటో ఎక్కడైనా దిగొచ్చు, ఏం పని చేయకుండా నిమిషంలో ఫోటో దిగి వెళ్లిపోవచ్చు అనే ఆరోపణ కూడా వెల్లువెత్తుతున్నాయి. పెద్ద గ్రామం ఇల్లు కూడా లేదు, ఉంటానికి కూడా నేను మోసం దాన్ని, నా బిడ్డ పెద్ద దానికి మొగలు లేడు, నాకు మొగలు లేడు, అసలు ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఏంది మా కర్మ ఏంది? కనీసం ఒక్క వారం ఎప్పుడు వచ్చినా, ఎన్ని డిప్పులు వచ్చినా అసలు పెట్టడు, ఎన్ని డిప్పులు వచ్చినా పెట్టడు, ఎన్ని డిప్పులు వచ్చినా పెట్టడు. ఏం చేయాలి మేము? దీనికయ్యే సూటు మాట ఏంటది పద్దేనా? ఏమన్నా ఎన్ని దమ్ములు వచ్చినా పక్క ఏది నీకు ఇష్టం అని 6 వారాలు 7 వారాలు పెడతారు. ఏది మా కర్మ ఏంది? కరువు పని చేయడానికి వచ్చిన ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి నాకు 1 వారం పని పెట్టిండు. 2వ 3వ వారం పని పోతే సగం పని చేసిన పని లేదన్నాడు. ఇప్పుడు మొన్న మళ్ళీ వాడు 3వ వారం ఇంకో వారం పెడతాడు. మళ్ళీ లిస్ట్ పేరు ఇచ్చినాం. ఇప్పుడు 4 వారాలు తిరగబట్టి పని పెట్టట్లేదు మాకు. అసలు పెట్టిన వాళ్ళు 5-6 వారాలు 7 వారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా పని అయితే పెట్టట్లేదు మాకు. సెక్రటరీ మేడానికి ఇచ్చినాం, సర్పంచ్ చెప్పినాం, ఉప సర్పంచ్ చెప్పినాం, ఫీల్డ్ ఆఫీసర్ చెప్పినాం, ఆయన కింద ఉన్న వర్కర్లకు కూడా చెప్పినాం. ఆయన కూడా మాకు పని పెట్టట్లేదు. దాని వరకు అడగడానికి వచ్చినాం గొడవకి. 3 రోజుల పని పెట్టిరు నాకు. 3 రోజుల పని, 4 రోజుల పనిలో 1 రోజు కూలీలే. 3 రోజుల పని పెట్టిరు. 3 రోజులు మళ్ళీ వచ్చిన ఇవాళ వస్తే నా పేరు లేదు. 4 వారాలు చేసిన వాళ్ళ పేర్లు వచ్చినాయి. మరి నేనేడు పోవాలి? నేను ఈ ఊరు దాని కదా. లేకపోతే ఆధార్ కార్డు చూసి పెట్టు, నాకేమన్నా ఎకరం పొలం ఉందేమో చూసి పెట్టు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉందా నా కొడుకు చూసి పెట్టు, అట్టనన్నా చూసి పెట్టు, ఎట్టనన్నా చూసి పెట్టు, ఏ రూపంగానైనా చూసి పెట్టు. మాకేమన్నా ఎకరాన్ని మించి ఉంటే పనికి రానివా? ఆధార్ కార్డు చూపి, ఎట్టనన్నా చూపియమను.
మాకు పని కావాలి. మేము అసలు చేయని వాళ్ళం ఉన్నాం. అసలు నాటుకు పోలేము, కోతకు పోలేము, మాకు పని పెట్టాలి. ఇబ్రహీంపట్నం మండలం పరిధిలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిసరాల్లో శనివారం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బొంగళూరులోని సప్తగిరి కాలనీలో మతపరమైన ప్రచారం విషయమై రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ రాజకీయ సామాజిక ఉద్రిక్తతకు దారితీసింది. బొంగళూరు పరిధిలోని సప్తగిరి కాలనీలో ఉన్న ఒక నివాస గృహంలో అన్యమత ప్రచారం సాగుతుందని పక్కా సమాచారంతో హిందూ వాహిని సంఘానికి చెందిన నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న క్రిస్టియన్ పాస్టర్లకు హిందూ సంఘాల ప్రతినిధులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణ పరస్పర తోపులాటకు దారితీయగా హిందూ సంఘాల నేతలు తమపై భౌతిక దాడికి పాల్పడ్డారని క్రిస్టియన్ మత పెద్దలు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఆదిబట్ల పోలీసులు ఇరు వర్గాల్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే పోలీసులు ఈ ఘటనపై ఏకపక్షంగా వ్యవహరించారంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గొడవకు కారణమైన క్రిస్టియన్ పాస్టర్లను వదిలేసి కేవలం హిందూ వాహిని నేతలపైనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై బీజేపీ హిందూ సంఘాల నేతలు మండిపడ్డారు. పోలీసుల పక్షపాత వైఖరి నిరసిస్తూ వందలాది మంది హిందూ వాహిని బీజేపీ కార్యకర్తలు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. అన్యాయంగా పెట్టిన కేసుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇరు వర్గాలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నేటి నుండి పాఠశాలలు తెరవబడ్డాయి. పటాన్చెరు పట్టణంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు నేడు తెరుచుకున్నాయి. విద్యార్థులు ఇన్ని రోజులు వేసవి సెలవులతో ఇంటి దగ్గర ఉండి ఈ రోజు కొత్త ఉత్సాహంతో పాఠశాలకు పరిగెడుతున్నారు. ఈ వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఉండి సమయపాలన కొంటే చేష్టలతో ఇబ్బంది పడ్డ విద్యార్థులు పేరెంట్స్ ఈ రోజు వారి పిల్లల్ని చక్కగా రెడీ చేసి స్కూల్ కు పంపుతున్నారు. ఈ రోజు అమావాస్య కావడంతో మొదటి రోజు అనే సెంటిమెంట్ తో కొంతమంది పేరెంట్స్ వారి పిల్లల్ని ఈ రోజు పాఠశాలకు పంపట్లేదు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రుద్రారం, పటాన్చెరు మండలం, సంగారెడ్డి జిల్లా. ఈరోజు యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభమైనవి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ ప్రోగ్రాము ఇవాళ స్టార్ట్ అయింది. మనకు ఇవాళ ఇడ్లీలు అలాగే విద్యార్థులకు పాలు సరఫరా చేయడం జరిగింది. అది అల్పాహారంగా విద్యార్థులకు అందజేయడం కూడా జరిగింది. ఇవాళ సుమారు 100 మంది పిల్లలు విద్యార్థులు మన స్కూల్కు హాజరయ్యారు. ఇవాళ ప్రతి విద్యార్థికి కూడా మా స్కూల్ తరఫున ప్రతి ఐటెం మనం పిల్లలకు ఇవ్వబోతున్నాం. బ్యాగు, షూజు, స్టేషనరీ వస్తువులు, ప్యాడ్, అలాగే ఇట్లాంటి వస్తువులందరికీ కూడా వాటర్ బాటిల్ పిల్లలందరికీ కూడా మేము ఇవాళ అందజేయబోతున్నాం. నేను ముఖ్యంగా తల్లిదండ్రులను కోరేది ఏంటంటే మీ పిల్లల్ని ప్రతిరోజు బడికి పంపే ప్రయత్నం మీరు చేయాలి. పిల్లలు ఏ రోజు కూడా గైర్హాజరు కాకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఇక్కడ మా పాఠశాలలో మన పిల్లలకు మంచి గుణాత్మకమైన విద్య, మంచి విద్యా బోధన జరుగుతుంది. మనము ఒక రకంగా ఉన్న స్కూల్ని ఇవాళ రంగురంగులమయంగా ఇవాళ ప్రతి తరగతి గదిని మేము తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. మన స్కూల్లో ప్రీ ప్రైమరీ కూడా యూకేజీ, ఎల్కేజీ కూడా మనకు స్కూల్లో ఆల్రెడీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరైతే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు నిండినాయో వాళ్ళందరినీ కూడా మన స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా ప్రతి పేరెంట్ని, సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ప్రాథమిక పాఠశాల రుద్రారంలో 3వ తరగతి నుంచే కంప్యూటర్ విద్యను మేము ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ గత సంవత్సరం నుంచే మన పాఠశాలలో 32 ట్యాబ్లతో మనము కంప్యూటర్ విద్యా బోధన జరుగుతూ ఉన్నది. కాబట్టి 3వ తరగతి నుంచే మనం కంప్యూటర్ విద్యను అందిస్తున్నాం. కాబట్టి మంచి విద్య, మంచి అందమైన తరగతి గదులు, నాణ్యమైన విద్య మీ పిల్లలను మన స్కూల్లో
జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తుకు మేము బాధ్యత వహిస్తామని తెలియజేసుకుంటూ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నుంచి పేరెంట్స్ని మేము కోరుకుంటున్నాం. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా కలెక్టరేట్ వద్ద రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులు వ్యాన్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అనంతరం జిల్లా రవాణా శాఖ అధికారి దేవునిరి శ్రీనివాస్ మాట్లాడారు. విద్యార్థుల భద్రత కోసం జీవో 35 నిబంధన తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రైవర్లకు కనీసం 5 ఏళ్ల అనుభవం ఉండాలని, వాహనాలకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ పత్రాలు సక్రమంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీఐ శ్రీధర్, ఏఏవిఐ పృథ్వీరాజ్ వర్మతో పాటు సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి కొత్తగా స్కూళ్ళు కాలేజీలు మరి పునఃప్రారంభం అవుతున్నాయి కాబట్టి మరి స్కూల్ పిల్లల భద్రత పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తున్నది. ఎందుకంటే స్కూల్ బస్సుల్లో మరి పిల్లలు క్యారీ చేయడం ఒకటి, అలాగే ఆటోలలో అదర్ వెహికల్స్లలో కూడా పిల్లలను మరి వాళ్ళ స్కూళ్ళకు పోవడానికి మరి తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆటోలో కానీ స్కూల్ బస్సులో కానీ పంపిస్తుంటారు. మరి స్కూలు బస్సుల పట్ల మరి స్కూల్ యాజమాన్యాలు అత్యంత శ్రద్ధ వహించి వాటిని మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం ఆ వాహనాలు తిప్పకూడదు. మరి జీవో నెంబర్ 35లో పొందుపరిచిన మరి ఆ విషయాలలో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో అవన్నీ తప్పకుండా ఫైర్ ఎక్స్టెంగ్విషర్ అయితేనేమి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అయితేనేమి, అలాగే స్కూల్ బస్సును మంచి కండిషన్లో పెట్టేసి డ్రైవర్కు 60 ఇయర్స్ మించకూడదు ఏజ్, అదే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఒక అటెండెంట్ ఉండాలి. అలాగే స్కూల్ పిల్లలు మరి ఓవర్లోడ్ తిప్పకూడదు. అలాగే ఇంకా చాలా విషయాలు అందులో పొందుపరిచారు. స్కూల్ పిల్లలు బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ప్రొవైడ్ చేయడము, ఎమర్జెన్సీ ఎగ్జిట్ మరి దాన్ని అది పనిచేస్తుందా లేదా చక్కగా చూసుకోవాలి. తప్పకుండా మరి ఫిట్నెస్ లేకుండా మాత్రం వాహనాన్ని తిప్పకూడదు. దాంతోపాటు ఇంకా ఇతర డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్, పొల్యూషను, పర్మిటు, అవన్నీ డాక్యుమెంట్స్ మరి వ్యాలిడ్ ఉండాలి. కాబట్టి వాళ్ళ పిల్లలు, ఎందుకంటే మన పిల్లల లెక్క మనము భావించేసి ప్రభుత్వం కూడా చాలా ఎమోషనల్గా వీటి పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నది. కాబట్టి ఇలాంటి వయలేషన్స్ మేము తనిఖీలలో పట్టుకున్నట్టయితే ప్రతిరోజు ఈ రోజు నుంచి మరి ఈరోజు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి మరి ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ అనేది ఉంటుంది. స్కూల్ బస్సుల పట్ల ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి వయలేషన్స్ ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాము. యాజమాన్యం కూడా వాళ్ళకు మరి వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు కూడా మరి వీటి పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి స్కూల్ యాజమాన్యానికి సూచించేది ఏంటంటే తప్పకుండా వాహన ఫిట్నెస్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు వాహనాన్ని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాడా భీంగల్లో యూరియా యాప్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు సేవా సహకార సంఘం ముందు బీఆర్ఎస్ పార్టీ తరపున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. యూరియా యాప్ పాత పద్ధతిలో ఇస్తే రైతులు క్యూ లైన్ లో పాస్ పుస్తకాలు చెప్పులు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని కొత్తగా యూరియా యాప్ తెచ్చారని బీఆర్ఎస్ రైతు నాయకులు అన్నారు. ఇప్పటికన్నా యూరియా యాప్ ఎత్తివేసి పాత పద్ధతిలోనే రైతులకు యూరియా అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రైతు నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు మా గ్రామంలో బడా భీంగల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున యూరియా యాప్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే రైతులకు చాలా కష్టమవుతుంది. స్మార్ట్ ఫోన్లు అనేవి రైతులకు ఎక్కువ మటుకు తెలియక వాళ్ళు పరిశాన్ అయ్యి పాపం వాళ్ళకు అసలు ఆన్లైన్లో ఏ విధంగా చేసుకోవాలో అర్థం కావడం లేదు. పాత పద్ధతి అనుసరించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే రైతులకు ఈ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచన చేసిందంటే యూరియా తక్కువ పడుతుంది కాబట్టి బయట చెప్పులు పెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆలోచన ఆన్లైన్ ఒకటి కొత్తగా పెట్టారు. దీన్ని రద్దు చేసి పాత లెక్కనే పెట్టి రైతులకు అందరికీ అన్ని విధాలుగా యూరియా సంచులు వచ్చే విధంగా చేయాలని చెప్పి మా పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున మా ప్రశాంత్ అన్న గారి తరఫున మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదుల్ని సత్వరంగా పరిష్కరించాలని కలెక్టర్ ఈల త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యల్ని కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రైనింగ్ కలెక్టర్ పి సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదుల్ని పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 270వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా చిలుకూరి శ్రీకాంత్, చిలుకూరి నిఖిల్ మరియు ఈడుగల్ల అశోక్ ఇచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిలుకూరి శ్రీకాంత్ మాట్లాడారు, భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే భారతదేశం చతుర్వర్ణ వ్యవస్థతో, మతోన్మాదంతో, కుల వ్యవస్థతో ఇంకో 5,000 సంవత్సరాలు వెనక్కిపోయేదన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఈ విధంగానే ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమం వీచేసిన ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేశారు. సంత్ కబీర్దాస్ 628వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 270వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిలుకూరి శ్రీకాంత్ అధ్యక్షులు అరుంధతి యూత్ అసోసియేషన్ బర్పల్గూడెం గ్రామం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు 629వ జయంతి సంత్ కబీర్దాస్ గారి జయంతిని నిర్వహించుకొని ఆ మహనీయుని ఆలోచన విధానం తెలుసుకోవడం జరిగింది. గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమంలో మనము డాక్టర్ తథాగత్ గౌతమ్ బుద్ధుడు కానీ, సమ్రాట్ అశోక చక్రవర్తి కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే, మాతా రమాబాయి అంబేద్కర్, పెరియార్ రామస్వామి, నారాయణ గురు, మాన్యవర్ కాంచీరామ్, ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సాహు మహారాజ్, ఈ రకంగా మహనీయుల వర్ధంతులు మరియు జయంతులు ఇక్కడ చేస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనమందరం కూడా అంటే ఎక్కడ కూడా ఈరోజు దళితులు ఎవరైతే ఉంటారో దళితులకు మాత్రమే పరిమితం కాకుండా అగ్రవర్ణాలతో పోటీ పడే స్థాయికి వచ్చి అగ్రవర్ణాలకి జ్ఞానం తెలియజేసే ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత జ్ఞానోదయం చేస్తున్నాం. చాలామంది బీసీ నాయకులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ద్వారా వాళ్ళు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్ అయినా తెలియదు. ఇది ఇక్కడ మేము తెలియజేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ దళితులు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు అయినా మనకు తెలియదు, మేము తెలియజేయడం జరిగింది. అగ్రవర్ణాలు ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వస్తే వీళ్ళు పోటీ చేస్తారు. అగ్రవర్ణాలకి కూడా రిజర్వేషన్ వస్తేనే కానీ పోటీ చేసే పరిస్థితి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కలిగిందని కూడా వాళ్ళకు కూడా తెలిసి చేస్తున్నాం మిత్రులారా. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజ స్థాపన కోసం పనిచేసిందని చెప్పి అది నిరూపించడం జరుగుతుంది. ఈ బాధ్యత మనం ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ తీసుకోవడం ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మర్పల్గూడెంలో అరుంధతి యూత్ చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి. మీరు కూడా గట్కేసర్ మండలంలోనే అరుంధతి యూత్ గొప్పగా పనిచేస్తుంది. అంబేద్కర్ ఆలోచన విధానం కోసం అని కూడా పేరు తెచ్చుకునే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒకటే మాటని సిద్ధాంతంగా తీసుకుని ముందుకెళ్తున్నాం మిత్రులారా. ఒకటే మాట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన, నేను తీసుకొచ్చిన ఈ రథాన్ని
ఈ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయాలి. ఒకవేళ మీరు ఈ రథాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతే ఆ రథాన్ని అక్కడనే ఇచ్చిపెట్టండి, కానీ ఆ రథాన్ని వెనుకకు నెట్టకండి అని చెప్పిండు. ఆ రథాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము అందరం కూడా చేస్తున్నాము. అందులో భాగంగా ఇక్కడ భాగస్వామ్యం అందరూ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా ఆ ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటూ, అలాగే గట్కేశ్వర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు దానికి ఏ ఒక్కరు కారణం కాదు. దానికి పద్మశ్రీ నరరవి కుమార్ గారు, మేకల దాసు గారు, అన్న కట్కూరి నరసింహరావు అన్న గారు, చిలుగురి నిఖిల్ గారు, మరియు చిలుగురి ఆనంద్ గారు, అరుణ్ గారు, మరియు అఖిల్ గారు, విష్ణు గారు, ప్రవీణ్, ఎల్లేష్, శివ, లక్కీ, మన బండర్ రామదాస్ అన్న గారు, అధ్యక్షులు ఈడబ్ల్యూఎస్కల్ అంబేద్కర్ సంఘం గారు, వంశీ, పత్రికా విలేకరు మరియు మీడియా మిత్రులు, వీళ్ళందరి శాస్త్రంతోనే గట్కేశ్వర ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై భీమ్, జై భారత్. పార్టీలోని ప్రతి వారం ఇప్పటికీ 169 వారాలు కంప్లీట్ అవ్వడం, 170వ వారానికి నన్ను మా యూత్ని పిలవడం జరిగింది. పిలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాము. 170 వారాలు కంప్లీట్ చేసిన అరుణ్ కుమార్ వాళ్ళ టీం వారికి ఫస్ట్ ధన్యవాదములు. ఇదే విధంగా ఇంకా ఇన్ని వారాలు యూత్ చేస్తూ ఉండాలి. అలాగే ఇదే విధంగా అంబేద్కర్ గారు ఉన్న స్టాచ్యూ వద్ద ప్రతి దగ్గర ఇలాగే పూల దండ కార్యక్రమాన్ని చేస్తుండాలి. అంబేద్కర్ గారు చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన రిజర్వేషన్లు ఇవన్నీ ఇలాగే గుర్తు చేసుకుంటా తెలుస్తుండాలి. తెలియని వాళ్ళకు తెలిసినట్టు నేను ఇదే 170 వారాలకి ఈ వారం రావడం జరిగింది. ఏ విషయాలైనా రాని వాళ్ళకు కూడా పేపర్ స్టేట్మెంట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా జరిగిన విషయాలు అంబేద్కర్ గారు చేసిన విధములన్నీ తెలియజేయడం సంతోషం. ఇదే విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని యువత కూడా అన్ని విధాలుగా అంబేద్కర్ గారు చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సింగరేణిపై డేగ కన్ను వేస్తే ఊరుకోమని హెచ్చరిక. మందమరి ఏరియాలోని కేకే1 భూగర్భ గనిని సందర్శించిన కల్వకుంట్ల కవిత. కార్మికుల సమస్యలను స్వయంగా పరిశీలించి వారితో మమేకమై సమస్యలు తెలుసుకున్న కవిత. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ వద్ద హిందూ సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట. పోలీసుల స్వల్ప లాఠీచార్జ్ చేయడంతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసిన హిందూ సంఘ నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.